మన దేశానికి ప్రక్కన శ్రీలంక అనే చిన్న దీవి ఎలాగో దేశమో అలాగే అమెరికా ప్రక్కన క్యూబా అనే ఒక చిన్న దీవి కూడా ఒక దేశం. నేను గతంలో చెప్పిన విధంగా అమెరికా దాని మిత్ర దేశాలు ప్రజాస్వామ్యం ఉండాలంటాయని, అలాగే రష్యా దాని మిత్ర దేశాలు సామ్యవాదం ప్రపంచం అంతా ఉండాలి అంటాయని చెప్పిన విధముగా గత 50 సంవత్సరాలుగా ఈ అమెరికా దాని మిత్ర దేశాలకి, రష్యా దాని మిత్ర దేశాలకు జరుగుతున్న ఈ కోల్డ్ వార్లో భాగంగా 1956-59 మధ్యలో కమ్యూనిస్టు నాయకులైన ఫిడెల్ కాస్ట్రో, చే గువేరా వంటి మహానాయకులు క్యూబాలో కమ్యూనిస్టు ఉద్యమాలు నడిపి 1962 కల్లా క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అమెరికాకి ఆ క్యూబా దేశానికి మధ్యలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది, శత్రుత్వ ద్వారా నడుస్తూ ఉంటుందన్నమాట. అయితే క్యూబా దేశం వెనిజువెలా దేశంతో ఒక అగ్రిమెంట్ చేసుకుని గత 20 సంవత్సరాలుగా నీ దేశంపైకి ఎవరు వచ్చినా కానీ నేను నా సైన్యాన్ని పంపిస్తానని క్యూబా దేశం హామీ ఇస్తే వెనిజువెలా దేశం తన దేశం నుండి పెట్రోల్ ఇక్కడికి పంపిస్తూ ఉంటూ ఉంది. అయితే గత 2026 జనవరి 3వ తేదీన అమెరికా అధ్యక్షుడు వెనిజువెలా దేశాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు వెనిజువెలా దేశం నుంచి క్యూబాకు వచ్చే ఆయిల్ సప్లై ఆగిపోయింది. సరే, దాని పక్కనే ఉన్న మెక్సికో దేశం సహాయం చేద్దామని ప్రయత్నం చేసింది. అయితే 2026 జనవరి 29వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఆంక్ష విధించాడు. క్యూబా దేశంతో ఏ దేశమైనా సరే వాణిజ్య వ్యాపారాలు జరిపితే ఆ దేశంతో ఇక ఏ దేశం వ్యాపారం చేయకూడదని చెప్పి ఒక ఆర్థిక ఆంక్ష విధించాడు. తద్వారా మెక్సికో దేశం చేయడంలో సహాయం కూడా చేయలేకపోయింది. ఎందుకంటే మెక్సికో అమెరికాతోటి, కెనడాతోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు వెనిజువెలా దేశాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్యూబాకి వెళ్ళి ఆయిల్ ఆపేశాడు. వేరే దేశాలు ఎవరైనా సప్లై చేద్దామంటే వాళ్ళ ద్వారా కూడా ఆర్థిక ఆంక్షలు విధిస్తానని బెదిరించి క్యూబా దేశంతో ఎవరు వర్తక వాణిజ్యాలు చేయకూడదని చెప్పాడు. గతంలోనే ట్రంప్ ఏం చెప్పాడంటే క్యూబా దేశానికి, మీరు మా దగ్గరికి వచ్చి ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోండి, మాతోటి ఒక అగ్రిమెంట్కి రండి, అప్పుడు మీకు అన్ని సప్లైలు వస్తాయని చెప్పి ఉన్నాడు. అయితే క్యూబా దాన్ని తిరస్కరించింది. అయితే క్యూబాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటాయంటే ఇంకా 20 రోజులు దాటితే క్యూబాలో పెట్రోలు, చమురులన్నీ అయిపోతాయి. అక్కడ పరిశ్రమలు పనిచేయకుండా ఆగిపోతాయి, మోటార్లు పనిచేయక పొలాలు ఆగిపోతాయి. ఈ 20 రోజుల తర్వాత క్యూబా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, ప్రస్తుతం అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉన్న మార్కోస్ రూబియో ఈ క్యూబా దేశానికి చెందినవాడు. ఎలాగంటే 1956లో వీళ్ళ యొక్క తండ్రులు, వాళ్ళ కుటుంబం అంతా కూడా అమెరికాకి వలస వచ్చేశారు కమ్యూనిస్టుల ప్రభావం వలన. అప్పటి నుంచి రూబియో వాళ్ళ కుటుంబం అమెరికాలోనే స్థిరపడిపోయింది. ఇప్పుడు అమెరికాకి విదేశాంగ కార్యదర్శిగా రూబియో ఉండటం ఒక విశేషం. అయితే ట్రంప్ క్యూబాని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, మీరు మాతోటి ఒక ఒప్పందానికి రాకపోతే మేము క్యూబాని ఆక్రమించి రూబియోని క్యూబాకి అధ్యక్షుడిగా చేస్తామని ట్రంప్ ప్రకటించాడు.